నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈ మధ్య పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతోందని యూట్యూబ్లో కథలు వినిపించి పాఠకులలో ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు నాతో సహా చాలామంది యూట్యూబర్స్. చిన్న కథలవుతే బాగుంటుంది అన్న ట్రెండ్ కూడా మొదలైంది. తగ్గేదేలే అని నేను చిట్టి పొట్టి కథలు రాద్దామని చిన్న ప్రయత్నం చేశాను. వినండి మరి. కథ పేరు టైం చూడు బాబు. ఏమండి డ్రిల్కి వెళ్ళారు, ఇంకాసేపట్లో వచ్చేస్తారు. పిల్లలకు లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ కింద మీద పడుతున్నాను. ఇంతలో లోపల నుంచి అమ్మా బాత్రూంలో నీళ్లు రావటం లేదు అమ్మాయి కేక. అప్పుడే ఏమండి గారి ఆర్డర్లీ బహదూర్ ఏమండి గారి యూనిఫామ్ తీసుకోవటానికి వచ్చి మేం సాబ్ డ్రెస్ తీసుకుంటున్నాను అన్నాడు. ఆర్డర్లీకి ఇంట్లో పనేమి చెప్పవద్దని ఏమండి గారు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. అయినా వెనక వరండాలోనే కూర్చొని యూనిఫామ్ సెట్ చేస్తాడు కదా, అక్కడే మోటార్ స్విచ్ ఉంది కదా, అది నొక్కటమే కదా అని బహదూర్ కాస్త మోటార్ వెయ్యి టైం చూడు అని హడావిడిగా చెప్పి పనిలో పడిపోయాను. కొద్దిసేపట్లోనే వెనకింటి నుంచి పక్కింటి నుంచి అంతెందుకు చుట్టుపక్కల నుంచి మాలా 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 గావుకేకలు. ఏమైనా భూకంపమా అని హడలిపోతూ పిల్లలను పిలుస్తూ హాల్లోకి గాబరాగా వచ్చాను. ఏమండి ఎదురొచ్చారు. లోపలికి వస్తూనే మోటార్ వేసి మర్చిపోయావా? ఇంటి ముందు నీళ్లు ఏర్లై పారుతున్నాయి, బయట అంతమంది పిలుస్తుంటే వినిపించడం లేదా? కోపం పడ్డారు. ఓ క్షణం బిత్తరపోయి కంగారుగా వెనక వరండాలోకి వెళ్ళి మోటార్ స్విచ్ ఆఫ్ చేశాను. బహదూర్ ఇవేమీ పట్టనట్టు ఏవో కూని రాగాలు తీస్తూ బెల్ట్ బక్కలు పాలిష్ చేస్తున్నాడు. బహదూర్ మోటార్ వేసి ఎంతసేపు అయింది, బంద్ చేయలేదా? చుట్టుపక్కల వాళ్ళ అరుపులు. అవును మరి, కొత్తగా కట్టిన క్వార్టర్స్ అన్నీ నీళ్లు గారితే గోడల మీద చారలు పడతాయని అందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కదా, అందుకే చుట్టుపక్కల వాళ్ళ అరుపులు గుర్తొచ్చి భయపడిపోతూ దీనంగా అడిగాను. నువ్వు చెప్పలేదు కదా మేం సాబ్, చెక్క మొహంతో జవాబు. టైం చూడమన్నాను కదా, చూడలేదా? చూశాను మేం సాబ్. బిత్తరపై అవును మరి, టైం చూడమన్నాను కానీ టైం చూసి 10 నిమిషాల తర్వాత బంద్ చేయమని చెప్పలేదుగా. ఏమనాలో తెలియక దేవ్యమొహం వేశాను. నా వెనకే వచ్చిన ఏమండిని చూసి గట్టిగా కాలు నేలకు తాటించి స్టిఫ్గా నిలబడి సెల్యూట్ చేస్తున్న బహదూర్ను నన్ను చూసి దేర్ దిమాక్ అంటూ లోపలికి వెళ్ళిపోయారు ఏమండి.